అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఆపకులం స్టాంపు వేసి దాడి చేసి ముక్కుమడిగా ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మహిళల సేఫ్టీ గురించి మాట్లాడడం జరిగింది. మహిళల యొక్క అభివృద్ధి గురించి, సేఫ్టీ గురించి ఆయన మాట్లాడారు. ఇది ఏం సేఫ్టీ అని నేను అడుగుతున్నా వాళ్ళని. మహిళల సేఫ్టీ గురించి అంబటి రాంబాబు గారి ఇంట్లో ఎవరికి మాట్లాడడానికి అర్హత లేదమ్మా. ఎందుకంటే గతంలో అంబటి రాంబాబు గారు చేసిన మహిళల మీద కామెంట్లు కానీ, ఇప్పుడు మహిళల మీద చేసిన కామెంట్లు కానీ, అసలు వాళ్ళ ఇంట్లో మీరు ఏమైనా గట్టిగా బుద్ధి చెప్పాలని మీ నాన్నగారికే చెప్పాలి. అంతే తప్ప ఇక్కడ మహిళలతో కూడా కాపు కార్డు తీయించారండి జగన్ గారు. కాపు అనే కులం కార్డు ఈ మహిళలతో కూడా తీయించారు. అసలు రాశారు. మీ బలం చూసుకుని కాదా, మన వేలుకొని మన పొడిచే ప్రయత్నం కాదా ఇది? ఒక సెక్టార్ ఆఫ్ మీ కాపులందరూ మీ వైపు ఉన్నారని చెప్పి వాళ్ళకి నచ్చని వాళ్ళని కాపు కులం స్టాంపు వేసి దాడి చేసి ముక్కుమడిగా. ఈవేళ పవన్ కళ్యాణ్ గారిని మీరు న్యాయం అడుగుతున్నారమ్మా. అదే పవన్ కళ్యాణ్ గారిని మీ నాన్నగారు మాట్లాడిన మాటలు ఒకసారి నేను ఇక్కడ వినిపిస్తే అసలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడే ఆవేశం వస్తుంది అంటాడు, అనగానే ముందున్నాడు అని లేస్తాడు, ఇంకో అంటాడు, వాళ్ళ దృష్టి ఇచ్చిపోతాడు. పిచ్చి జనాన్ని ముందు పెట్టుకుని పిచ్చి కూతను మాట్లాడే పవన్ కళ్యాణ్, నీకు భవిష్యత్తు లేదు, రాజకీయాలకు నువ్వు పనికి రావు. కారణం ఏంటంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ నిన్ను ఆవహించి ఉంది. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు, 100% దత్తపుత్రుడు. పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి కాదు, మంత్రిగా కూడా పనికిరారు, రాజకీయ నాయకుడిగా అంతకన్నా పనికిరారు అనేది నొక్కి ఒక్కడిని చదలుచుకున్నాను, బల్ల గుద్ది కూడా చెప్పదలుచుకున్నాను. అంగటిలో సరుకు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న సినిమా నటుడు. ఎవడు కావాల్సి వాడు కొనుక్కోవచ్చు, బీజేపీ వాళ్ళు కొనుక్కోవచ్చు, తెలుగుదేశం వాళ్ళు కొనుక్కోవచ్చు. చంద్రబాబు ఆడమంటే ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్. అన్ని వదిలేసి సిగ్గు ఎగ్గు అన్ని వదిలేశాడు. ఏది పడితే అది మాట్లాడతాడు. రామ ఏమన్నా అర్థం ఉందా? అందుకని నీకు బుర్ర లేదు, నీ బుర్ర ఉపయోగించడం మానేశావు. రాజకీయంలో చాలా వేషాలు వేస్తున్నాడు, ఇది ప్రమాదకరమైంది. సినిమాల్లో వేషాలు వేస్తే వీళ్ళు వేస్తారు, ఇక్కడ వేషాలు వేస్తే వీళ్ళు లేరు, ఇప్పుడు వాతలు వేస్తారు. అదే పవన్ కళ్యాణ్ గారిని చాలా నీచంగా కించపరుస్తూ, పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాల్యూ నెక్స్ట్ లెవెల్ అమ్మా. 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు, అధికారంలో భాగం పంచిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన బలాన్ని నిరూపించారు. అధికారంలో భాగం సంపాదించే స్థాయికి ఆయన బలాన్ని నిరూపించి కాపు కమ్యూనిటీ నుంచి మొట్టమొదటిగా చరిత్రలో అధికారంలో భాగస్వామ్యం సంపాదించారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే అధికారంలో భాగం ఇచ్చారు. అలాంటి నాయకుడిని ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం లేదో మంత్రి పదవి కోసం మీ నాన్నగారు మాట్లాడిన మాటలు చాలా నీచమైన మాటలు మాట్లాడారు. చాలా అత్యంత నీచమైన మాటలు మాట్లాడారు. ఇది ఒక్క ఎమ్మెల్యే స్థానం కోసం. కాపులకి ఆయన ఎక్కువ గౌరవం సంపాదించాడా లేకపోతే మీ నాన్నగారు సంపాదించినట్ట? అసలు కాపు కులానికి అంబటి రాంబాబు గారికి సంబంధం లేదని అతనే చెప్పాడు. నాకు కాపులు ఓటేరు, కాపులు నాకు అనవసరం అన్నారు. వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకుల్లో ప్రధానమైంది రెడ్లు, ఎస్సీలు, ముస్లిమ్స్. కాపులు కాదు. కాపులు ఎక్కువ మంది పోయి, నాకేమి 100% కాపులు వేశారు అనుకున్నారో కాదు, పవన్ కళ్యాణ్ వేశారు. ఇదే ఫ్యాక్ట్. నేను కాపు కులం కోసమే పుట్టినటువంటి వ్యక్తిని కాదు, కాపు కులం కోసమే రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని కాదు, అంటే కాపు కులతత్వవాదం తలకెక్కిన వ్యక్తిని కాదు. ఇప్పుడు మీరు వచ్చి కాపులు అన్నారేంటి? కాపులు రావాలని అడుగుతున్నారేంటి? అలాగే ఇందాక ఆ జోకర్ రమేష్ గారు బీసీ నాయకులు కులం తాగడెడతారా, కులాన్ని నమ్ముకుంటారా, కులం కూడెడుతుందా అన్నాడు. ఇప్పుడు వాళ్ళ భార్య గారు వచ్చి బీసీలు అందరూ వచ్చి మా ఆయన కాపాడండి అంటారేంటి? ఏంటమ్మా ఈ డబుల్ గేమ్స్? మీరు ఆడుతున్నారంటలే, జగన్ ఆడిస్తున్నాడు. మీరు కీలుబొమ్మలు అవ్వకండి. ఇది ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ కింద చూస్తున్నారు ఆవిడ. కుటుంబాన్ని టార్గెట్ చేయడం, కుటుంబంలో మహిళల్ని టార్గెట్ చేస్తే అంబటి రాంబాబు గారు భయపడతారు అనుకోవడం. ఆయన దేనికి భయపడట్లేదు, నేను అరెస్టుకు భయపడను, నేను రెడ్ బుక్కి భయపడను అని ఎందుకన్నారు? ఆ నిజాయితీ ఆయన దగ్గర ఉంది కాబట్టి, ఆయన కరెక్ట్గా ఉన్నారు అనే నిజాయితీ, ఒక మోరల్ స్ట్రెంత్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ చూపించారు. అంతేగాని ఈ రకంగా ఆయన మహిళల మీదకి వస్తే అయితే మీ మహిళల మీద దాడి చేస్తాం, మీ ఇంట్లో మహిళల మీద, అప్పుడు కూడా నువ్వు భయపడవా అని అనడం ఇది రౌడీజం అవుతుందా, రాజకీయం అవుతుందా? స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట? అసలు అతన్నే ఎవరు దాడి చేయలేదమ్మా, అతన్నే ఎవరు కొట్టలేదు. అలాంటిది మహిళల మీద దాడి అంటారు ఏంటి మీరు? అంటే మహిళల మీద టర్న్ చేయమని చెప్పారా? వచ్చిందా స్క్రిప్ట్? అలాగ వచ్చిందా? ఇది మొత్తం మహిళల మీదకే దాడి, మమ్మల్నే కొట్టారు, ఆడవాళ్ళని కొట్టారు, కాపు అని పేరుతో కొట్టారని ఆవిడ అన్నది ఆల్రెడీ ఈ వీడియోలో. ఆవిడ కులాన్ని వాడేశారు, మహిళలనే సానుభూతిని వాడారు. ఇవన్నీ కూడా వైసీపీయే ఇప్పుడు వీళ్ళకైతే అన్ని తెలివితేటలు ఉండవు. అంటే అంతలా మాట్లాడాలి, ఇలాగా కులానికి చుట్టాలి, అది చుట్టాలని పాపం వాళ్ళు గృహిణులు, వాళ్ళకి అన్ని ఉండవండి. కాకపోతే వైసీపీ మాట్లాడిస్తుంది అలాగా. ఎవరైతే జోకర్ రమేష్ గారి భార్య గారని మా వదినమ్మ కూడా ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడలేదు, అలాంటిది ఆవిడ కూడా బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఆలోచించండి. ఇప్పుడు నాకు తెలిసి కాపుల దగ్గర నుంచి బీసీలకు వచ్చారు.
బీసీల నుంచి మరి ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఎస్సీలకు వస్తారు గ్యారంటీగా, లేకపోతే ఏ ముస్లింలకు వెళ్తారో లేకపోతే క్రిస్టియన్లకు వెళ్తారో, మళ్ళీ ఇంకొక వర్గాన్ని రెచ్చగొడతారు. ఎందుకంటే కాపులు రెచ్చగొడదాం అనుకున్నది అవ్వలేదు. ఇప్పుడు ఈ జోకర్ గడిని పంపించి బీసీలను అనుకున్నారు, అది కూడా అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సామాజిక వర్గం మీద టార్గెట్ చేస్తారు. ఎందుకు ఇదంతా? వెంకటేశ్వర స్వామి హుండీ సొమ్ము నెయ్యి కాని నెయ్యిని కొని 250 కోట్లు వైసీపీలు కొట్టేశారని సిబిఐ కన్ఫర్మ్ చేసింది కాబట్టి అది ప్రజలందరికీ తెలిస్తే చెప్పులు ఇచ్చి కొడతారని ఇప్పుడు ఇక్కడ కులాల అల్లర్లు రేపడానికే వైసీపీ ఈ స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. దీన్ని అడ్డుకోవాలి. బాధ్యత కలిగిన పౌరులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా అడ్డుకుని తీరాలి. అయ్యా అదండి పరిస్థితి. ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.